హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి క్లాసుల్లో భాగంగా మెథడాలజీ కొన్ని రకాల బిట్స్ తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ మీద టెస్టులు కావాలి మెసేజ్ చేయండి, ఆన్లైన్ టెస్టులు తయారు చేసి పంపిస్తాము. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 నైపుణ్యాలు, ఆప్షన్ 4 సృజనాత్మకత. నేర్చిన విషయానికి తగినంత సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 పఠనం, ఆప్షన్ 4 లేఖనం. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఆప్షన్ 4 లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పద్య బోధన పద్ధతి కానిది. ఆప్షన్ 1 పూర్ణ పద్ధతి, ఆప్షన్ 2 ఖండ పద్ధతి, ఆప్షన్ 3 ప్రశ్నోత్తర పద్ధతి, ఆప్షన్ 4 ప్రతిపదార్థ పద్ధతి. క్రింది వాటిలో పద్య బోధన పద్ధతి కానిది ఆప్షన్ 3 ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు. ఆప్షన్ 1 బోధనా లక్ష్యం, ఆప్షన్ 2 బోధన అభ్యసన ఉపకరణాలు, ఆప్షన్ 3 తరగతిలో భేదభావాలు, ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడంటే ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, ద్విపార్శ ఉపకరణాలు కానిది. ఆప్షన్ 1 వర్ణ చిత్రాలు, ఆప్షన్ 2 నమూనాలు, ఆప్షన్ 3 కథా చిత్రాలు, ఆప్షన్ 4 ఛాయాచిత్రాలు. ద్విపార్శ ఉపకరణాలు కానిది ఆప్షన్ 2 నమూనాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 స్వేచ్ఛాభావ ప్రకటనలకు వీలుంటుంది, ఆప్షన్ 2 విద్యార్థి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు, ఆప్షన్ 3 సంక్లిప్తంగా సమాధానం రాసే అలవాటు కలుగుతుంది, ఆప్షన్ 4 అసంబద్ధ సంబంధం లేని అంశాలు రాయరు. లఘు ప్రశ్న వల్ల ప్రయోజనం కానిది ఏమిటంటే విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు అనేది కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్. ఆప్షన్ 1 సోషలైజేషన్ ఓన్లీ, ఆప్షన్ 2 లోకల్ స్కూల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, ఆప్షన్ 3 సోషలైజేషన్, సివిలైజేషన్ అండ్ మోడర్నైజేషన్, ఆప్షన్ 4 ట్రాన్స్పోర్టేషన్. ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్. ఇంగ్లీష్ దేని భాషగా ఉపయోగపడుతుందంటే ఆప్షన్ 3 సోషలైజేషన్, సివిలైజేషన్ అండ్ మోడర్నైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫాలోయింగ్ ఆర్ ద చీఫ్ లింగ్విస్టిక్స్ హూ అడ్వకేటెడ్ SOS అప్రోచ్. ఆప్షన్ 1 సిజే డాడ్సన్ మరియు జేమ్స్ హాసర్, ఆప్షన్ 2 సిజే డాడ్సన్ మరియు జేన్ ఆస్టిన్, ఆప్షన్ 3 ఏఎస్ హార్న్ మరియు హెరాల్డ్ పామర్, ఆప్షన్ 4 హెచ్జే థామస్ మరియు సిజే డాడ్సన్. SOS విధానాన్ని సమర్థించిన ముఖ్య భాషావేత్తలు ఆప్షన్ 3 ఎస్ఎస్ హార్బ్ మరియు హెరాల్డ్ పామర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ స్కిల్ ఆఫ్ మైక్రో టీచింగ్. ఆప్షన్ 1 రెయిన్ఫోర్స్మెంట్, ఆప్షన్ 2 డిస్క్రైబింగ్, ఆప్షన్ 3 స్టిమ్యులస్ వేరియేషన్, ఆప్షన్ 4 హోంవర్క్. సూక్ష్మ బోధన యొక్క ఉపనైపుణ్యం కానిది ఏమిటంటే ఆప్షన్ 4 హోంవర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బైలింగ్వల్ మెథడ్ difficult words are better translated into the mother tongue. Option 1 to confuse the learners, option 2 to make learners happy, option 3 to save time, option 4 to develop a foreign language. బైలింగ్వల్ మెథడ్ వల్ల కష్టమైన పదాలు మాతృభాషలోకి అనువదించబడతాయి కాబట్టి ఆప్షన్ 3 టు సేవ్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్, silence is used as a tool in the following method. Option 1 the silent ways, option 2 the bilingual method, option 3 the direct method, option 4 the communication method.
నిశ్శబ్దం అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుందంటే దేంట్లో అంటే ది సైలెంట్ వేస్. ఆప్షన్ 1 ది సైలెంట్ వేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఉదాహరణకు 2 పుస్తకాలను చూడగలుగుతాం కానీ దానిలో 2 అనే దాన్ని చూడలేం. క్రింది వాటిలో ఇది ఏ భావన సంబంధించినది? ఆప్షన్ 1 ప్రత్యక్ష భావన, ఆప్షన్ 2 మూర్త భావన, ఆప్షన్ 3 అమూర్త భావన, ఆప్షన్ 4 సంయోజన. ఉదాహరణకు 2 పుస్తకాలను చూడగలుగుతాం కానీ దానిలో 2 అనే దాన్ని చూడలేం. ఇది ఏ భావన సంబంధించినదంటే ఆప్షన్ 3 అమూర్త భావన. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన పాఠ్య విషయ కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా ఉండాలి. ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్రంగా, ఆప్షన్ 2 విషయ కేంద్రంగా, ఆప్షన్ 3 పాఠ్యాంశ కేంద్రంగా, ఆప్షన్ 4 శిశు కేంద్రంగా. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన పాఠ్య విషయ కేంద్రంగా మాత్రమే కాకుండా ఆప్షన్ 4 శిశు కేంద్రంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియజేయకుండా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతి. ఆప్షన్ 1 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియజేయకుండా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతి ఆప్షన్ 1 అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులు కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామాగ్రిని కలిగి ఉన్నది. ఆప్షన్ 1 పాఠ్యపుస్తకం, ఆప్షన్ 2 గ్రీన్ బ్లాక్ బోర్డ్, ఆప్షన్ 3 గణిత ప్రయోగశాల, ఆప్షన్ 4 నోట్బుక్. గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులు కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామాగ్రిని కలిగి ఉన్నది ఆప్షన్ 3 గణిత ప్రయోగశాల. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర సిలబస్కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాలు రూపొందించడం అభివృద్ధి పరచడం ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది? ఆప్షన్ 1 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 2 డిసిఈవి, ఆప్షన్ 3 ఎస్సీఆర్టీ, ఆప్షన్ 4 తెలుగు అకాడమీ. రాష్ట్ర సిలబస్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాలు రూపొందించడం అభివృద్ధి పరచడం ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఆప్షన్ 3 ఎస్సీఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉండి తన సృజనాత్మక శక్తిని ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు. ఆప్షన్ 1 విషయనిష్ట ప్రశ్నలు, ఆప్షన్ 2 ఖాళీలు పూరించుట, ఆప్షన్ 3 సత్యం అసత్యం వంటి ప్రశ్నలు, ఆప్షన్ 4 వ్యాసరూప ప్రశ్నలు. విద్యార్థులు స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉండి తన సృజనాత్మక శక్తి ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఆప్షన్ 4 వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్, సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలు వీటి ఆధారంగా తయారు చేస్తారు. ఆప్షన్ 1 అభ్యసన లక్ష్యాలు, ఆప్షన్ 2 విద్యా ప్రమాణాలు, ఆప్షన్ 3 ప్రాజెక్టు పనులు, ఆప్షన్ 4 అసైన్మెంట్. సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలను ఆప్షన్ 2 విద్యా ప్రమాణాల ఆధారంగా తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానాన్ని నిర్వహించిన వారు. ఆప్షన్ 1 ఏడబ్ల్యూ గ్రీను, ఆప్షన్ 2 ఐన్స్టీను, ఆప్షన్ 3 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 4 షో ఆల్టర్. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానాన్ని నిర్వహించిన వారు ఆప్షన్ 1 ఏడబ్ల్యూ గ్రీన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక తరగతిలో సైన్స్ బోధించుటకు సరైన పద్ధతి. ఆప్షన్ 1 సమూహ కృత్యాలు, చర్చ, సర్వేలు, ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 3 ప్రదర్శన పద్ధతి, ఆప్షన్ 4 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ప్రాథమిక తరగతుల్లో సైన్స్ బోధించుటకు సరైన పద్ధతి ఆప్షన్ 1 సమూహ కృత్యాలు, చర్చ, సర్వేలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆలోచన పరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం. ఆప్షన్ 1 ఆగమనాత్మక, ఆప్షన్ 2 నిగమనాత్మక, ఆప్షన్ 3 విశ్లేషణాత్మక, ఆప్షన్ 4 సంశ్లేషణాత్మక. ఆలోచన పరులకు మరియు అన్వేషణలకు ఉపయోగకరమైన విధానం ఆప్షన్ 3 విశ్లేషణాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో కలిసి పనిచేయడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు కింది విద్యా ప్రమాణం కిందకు వస్తాయి. ఆప్షన్ 1 పఠన నైపుణ్యం, ఆప్షన్ 2 సమాచార నైపుణ్యం, ఆప్షన్ 3 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ఆప్షన్ 4 సున్నితత్వం మరియు ప్రశంస. ఇతరులతో కలిసి పనిచేయడం, ఇతరుల అభిప్రాయాలు గౌరవించడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలో ఆప్షన్ 4 సున్నితత్వం మరియు ప్రశంస కిందకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్,
చర్చా ప్రక్రియలో గల సోపానాలు ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 3. చర్చా ప్రక్రియలో గల సోపానాలు ఆప్షన్ 2 4. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.